వాంతులు విరేచనాలతో బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు డయేరియా బాధిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. వాటర్ శాంపిల్స్ తీసుకున్న అధికారులు ఆ శాంపిల్స్ ని వైజాగ్ ల్యాబ్ కి పంపించారు. ప్రభావిత ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేసిన అధికారులు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. నిల్వ ఉంచిన నీటిని వాడొద్దని అధికారులు హెచ్చరించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటున్నామంటున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో మా ప్రతినిధి బాలు ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడం ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం మనతో జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. సార్, నిన్నటి నుంచి ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి? నమస్కారం. నిన్న రాత్రి చూస్తే ఒక 25 కేసెస్ మనం హాస్పిటల్స్ కి మనం పంపించాం. దీంట్లో కిమ్స్ లో ఒక 11, అలాగే మనకి రిమ్స్ లో అంటే జీజస్ లో 14, 25. ఈ రోజు పొద్దున ఒక 2 కేసెస్ మైల్డ్ మన గ్యాస్ట్రోఇంటెస్టిక్ ప్రాబ్లమ్ తో వచ్చింది. బట్ అయినా సరే ఎందుకు రిస్క్ తీసుకోవాలి, మనం అది కూడా పంపిస్తాం. మనకి ఈ మెయిన్ ఏరియా మీరు నిన్న కూడా చెప్పాను, దమ్మల వీధి ఆ ఏరియా కొంచెం ప్రాబ్లమాటిక్ గా నిన్న ఉండేది. ఈ రోజు కేసు చాలా వరకు తగ్గింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కేసు కూడా రావట్లేదు. బట్ అయినా సరే మనం నీళ్ళు ఆపేసాం. నీళ్ళు అంటే వాటర్ ద్వారా మన ట్యాప్ ద్వారా కనెక్షన్ ఇచ్చిన వాటర్ మనం ఆపేసాం. మనం ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఇస్తాం. ఆ ట్యాంకర్ నీళ్ళు కూడా నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అది బాయిల్ చేసి మాత్రమే తాగాలి. అందరూ చేస్తున్నారు, బట్ కానీ మరి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇంకొకటి, ఈ రోజు పొద్దున అలాగే నిన్న కూడా వచ్చిన కేసెస్ చూస్తే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఇది అఫెక్ట్ అవుతుంది అది అనిపించింది. సో మీ ఇంట్లో ఒకవేళ ముసలి వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఒకసారి మీరు అందరూ జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. మూడోది, ఏదైనా చిన్న కడుపు నొప్పి కూడా ఉంటే, ఒక విరోచన కూడా వస్తే, ఇలా ఏదైనా మీకు అనిపిస్తే ఇమీడియట్ డాక్టర్ దగ్గర రండి. ఇక్కడ కూడా ఒక 2 అంబులెన్స్ మనం పెట్టాం. మీరు కూడా చూస్తున్నారు, అంబులెన్స్ కంటిన్యూస్ గా హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ నుంచి పేషెంట్ తీసుకురావడం, ఇక్కడ నుంచి వెళ్ళడం అది చేస్తున్నారు. సో ఏదైనా మీరు ఏం సందేహం లేకుండా, ఒకవేళ మీకు ఏదైనా కడుపు నొప్పి ఏదైనా వస్తే హాస్పిటల్కి ఇమీడియట్లీ తీసుకువెళ్ళండి. ఒకవేళ అవసరం లేదున్నా సరే అక్కడ ఒక 20 hours ఉంచుకుంటే అబ్జర్వేషన్ లో మన వాళ్ళు పెట్టుకుంటారు. సో కాబట్టి దయచేసి మీరు మీ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని సహాయం మీరు తీసుకోండి. నాలుగోది, కిమ్స్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్, సింధూరా ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ ఒక కేసు వెళ్ళింది. అన్ని డాక్టర్స్ నేను సొంతంగా మాట్లాడాను. ఎటువంటి మన పబ్లిక్ నుంచి ఏరియా నుంచి వచ్చిన రెఫరల్ కేసెస్ లో చార్జ్ చేయకూడదు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద అన్ని క్యాష్లెస్ ట్రీట్మెంట్ గా మనం మార్చేసాం. అండ్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, అది కూడా అందరికీ చెప్పడం జరిగింది. సో కాబట్టి సిచ్యువేషన్ కంట్రోల్ ఉంది. మనం ఇప్పుడు ఒక 50 టీమ్స్, అవేర్నెస్ టీమ్స్ పెట్టాం. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒక 10,000 హౌస్ హోల్డ్స్ వాళ్ళు కవర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు ప్రతి ఇంట్లో ఏదైనా కడుపు నొప్పి ఉందా లేదా, ఇది కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నీళ్ళు ఎలా ఉంది, బాగుందా లేదా, అదే సరిగా తాగుతున్నారు లేదా, అది కూడా వాళ్ళు చెక్ చేస్తారు. ఇది కాకుండా మనకి స్పెషల్ 2 మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ పెట్టాం. ఇక్కడ సింహన్న గారు ఉన్నారు, ఆర్ఎంపీ ఉన్నారు, బాగా ఫేమస్ గా ఉన్నారు. శ్రీకాకుళంలో ఏదైనా జరిగితే ఆ డాక్టర్ దగ్గర వస్తారు. కాబట్టి ఇక్కడే మనం ఒక మెడికల్ క్యాంప్ పెట్టాం. వచ్చిన పేషెంట్ కి, ప్రతి పేషెంట్ కి ఇక్కడే చెక్ చేసుకొని అవసరం ఉంటే ఇక్కడ నుంచి హాస్పిటల్ మనం పంపిస్తాం. సో ఈ రోజు పొద్దున మనం నీళ్ళు ఆపాం. ఇంకా సాయంత్రం నీళ్ళు ఆపాలా లేదా నేను మధ్యాహ్నం మళ్ళీ చెప్తాను, మీడియా ద్వారా అందరికీ చెప్తాం. బట్ కానీ ఏదైనా మీరు నీళ్ళు తాగుతున్నారంటే దయచేసి అందరూ చాలా బాగా వెయిట్ చేసుకుని అప్పుడు మాత్రమే తాగాలి. అండ్ మీ ఇంట్లో ఎక్కడైనా ముసలి వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. టోటల్ గా ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ నమోదయ్యాయి, ప్రాథమికంగా ఏం నిర్ధారించుకున్నారు అంటే ఏమన్నారు? సో ఇది డెఫినెట్లీ గ్యాస్ట్రో మన జీ, ఓకే, అక్యూట్ జీగా మనకి కేసెస్ తక్కువనే వచ్చింది. అక్యూట్ అంటే కొంచెం సీరియస్ కేసెస్ తక్కువనే, ఇది ప్రాబ్లం లేదు. బట్ ఎందుకనే మనం హాస్పిటల్కి అన్ని మనం పంపించాం. 25 కేసు నిన్న, ఈ రోజు పొద్దున ఒక 2 కేసెస్, 27 కేసెస్. ఇప్పుడు డాక్టర్ కి నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఎక్కడైనా ప్రాబ్లం లేదు అంటే, నిన్న అడ్మిట్ అయ్యారు, ప్రాబ్లం లేదు అంటే ఇంటికి కూడా పంపించేస్తున్నారు. ప్రజలంతా కూడా ఎవరు ఇబ్బంది పడవద్దు. నిన్నటి నుంచి కేసెస్ నైట్ వచ్చినప్పటికీ ప్రస్తుతానికి కేసెస్ కొంత తగ్గుముఖం పెట్టాయి.